అందరికీ నమస్కారం. ఈరోజు సొరకాయతో నేను పిల్లలకి స్నాక్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సొరకాయ తినని పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేసేయండి చూసి. ఇప్పుడు నేను లేతగా ఉన్న సొరకాయని తీసుకుని పీల్ తీసుకుని ఇందులో నేను హాఫ్ సొరకాయని యూజ్ చేస్తున్నానండి. హాఫ్ సొరకాయని కట్ చేసుకుని ఇలా తురుముకుంటున్నాను. నేను గింజలతో సహా వాడుతున్నానండి. మీకు గింజలు ఇష్టం లేకపోతే తీసేయచ్చు. ఇవి లేత సొరకాయ కదా, గింజలు కూడా లేతగా ఉన్నాయి, అందుకే యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా తురుముకున్న తర్వాత ఇందులో మనము తెల్ల నువ్వులు వేసుకున్నాను, కరివేపాకు, పెసరపప్పు, అరగంట ముందే నానబెట్టుకున్న పెసరపప్పు అండి. పెసరపప్పు వేసుకున్నాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తగినంత సాల్ట్, కారము, పిల్లల కోసమే కదా, అందుకే నేను కొంచెం కారమే వేసాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సొరకాయ తిన్న పిల్లలు కూడా సొరకాయ తింటారు, ఈ చెక్కలు తింటారు. నీళ్లు పోసుకోకుండా మనం బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలండి. వండొచ్చేంత వరకు కలుపుకోవాలి. నీళ్ళు ఏం పోయకూడదండి, ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మనం కలుపుకోవాలి. వాటర్ యూజ్ చేయకూడదు, అసలు పోయకూడదు. వాటర్ యూజ్ చేస్తే చాలా పలచగా అయిపోయింది పిండి మొత్తము. చూసారు కదా ఎలా వస్తుందో. మొత్తం అంతా కలుపుకుంటే వాటర్ వేయకోకుండా నేను కలుపుకున్నానండి. ఇప్పుడు ఉండలు చుట్టుకుని నీట్గా ఉండలు కూడా వస్తున్నాయి చూసారా. తగినంత పిండి వేసుకుని కలుపుకోవాలండి. ఇంత పిండి అని నేను పర్టికులర్గా చెప్పలేను. ఎంత పిండి పడుతుందో మనకి ఇలా వచ్చేలాగా చూసుకుని ఎంత పిండి పడుతుందో అంత పిండి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ ఉండల్ని. ఆయిల్ అప్లై చేసి చెక్కల్లాగా ఒత్తుకుని మరిగిన ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చూసారుగా, ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. పిల్లలకి ఇష్టమైన సొరకాయ చెక్కలు రెడీ. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.